కొలెస్ట్రాల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఒక నార్మల్ ఇండివిడ్యువల్ ఒక రోజుకి ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ ఒక మెన్ని కన్సిడర్ చేద్దాము. ఆయన నార్మల్ వెయిట్ ఉన్నారు, నార్మల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ కొంచెం ఇంట్లో వర్క్ చేసుకొని రిలాక్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాం అనుకున్నాము. ఆయనకి ఆ ఇండివిజువల్కి డేలో మనకి ఒక 1500 నుంచి 1800 క్యాలరీస్ అవసరం. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ, వాళ్ళు చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్. సో దానికి మనకు ఒక 1800 క్యాలరీస్ అవసరం. కానీ ఆ 1800 క్యాలరీస్ కంటే ఎంత ఎక్కువ తిన్నా కూడా అది కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది 1500 ఆర్ కన్సిడర్ 1800 క్యాలరీస్ కంటే మనం రెగ్యులర్గా రోజు ఒక 100 క్యాలరీస్ ఎక్కువగా తింటున్నాము. 1800 కాస్త 1900 ఎవ్రీడే తింటూ వెళ్తూ ఉంటే ఈ 100 క్యాలరీస్ ఎవ్రీడే యాడ్ ఆన్ అవుతూ హై కొలెస్ట్రాల్కి అయిపోతుంది. సో అదొక రీజన్ ఫస్ట్ కొలెస్ట్రాల్ పెరగడానికి. అది మీరు చక్కెర తింటే వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతున్నాయా, బెల్లం వల్ల అవుతున్నాయా, గీ వల్ల అవుతున్నాయా, ఆయిల్ వల్ల అవుతున్నాయా, బయట జంక్ ఫుడ్ వల్ల అవుతున్నాయా మనకి మన బాడీకి తెలియదు. మీరు వర్క్ చేసేది 1800, ఇన్పుట్ 1900 ఉంది, అవుట్పుట్ 1800 ఉన్నప్పుడు ఆ 100 క్యాలరీ డిఫరెన్సే మనకు కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. ఆ 100 క్యాలరీస్ ఎక్కడి నుంచి వచ్చినా కొలెస్ట్రాలే. అయితే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్లో జనరల్గా మనము ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే ఈవినింగ్ స్నాక్ అనగానే కొంచెం బజ్జీ కానీ, సమోసా కానీ, కొంచెం కూల్ డ్రింక్ లాంటిది, కొంచెం జ్యూస్ లాంటిది తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్. మనకు తెలియకుండానే ఇంకొక 300-400 క్యాలరీస్ తినేస్తాం. ఒక మంచి చిన్న మినీ సైజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా 300 క్యాలరీస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఒక బజ్జీ సమోసా ఇవన్నీ కూడా యావరేజ్గా ఆయిల్ కంటెంట్ని కన్సిడర్ చేస్తూ, మైదాని కన్సిడర్ చేస్తూ, ఫైబరే ఉండదు, వెజిటేబులే ఉండదు, ఎక్కువ ఆయిల్, ఆలు కానీ ఆ మైదా కంటెంట్ వల్ల క్యాలరీస్ 300-400 క్యాలరీస్ ఎక్స్ట్రా వచ్చేస్తాయి. అక్కడ అది తగ్గించుకొని ఈవినింగ్ టైంలో హాయిగా ఒక యాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్ తినడం వల్ల అవి లో క్యాలరీ, హై ఫైబర్, ఫుల్ ఫిల్లింగ్, కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా, అట్ ద సేమ్ టైం మనకి లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో ఉండే ఆ హంగర్ స్పైక్ని ఆపకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ యాపిల్ని చూసుకుంటే 100 మీడియం సైజ్ 100 గ్రామ్స్ ఉన్న ఒక యాపిల్, ఇంత మీడియం సైజ్ యాపిల్ తిన్నామంటే 64 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఈ 64 క్యాలరీస్ని మీరు ఆయిల్లో కావాలంటే ఒక స్పూన్ 15 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్, జస్ట్ ఒక చిన్న స్పూన్ ఆయిల్ తినేసినా 60 క్యాలరీస్ వస్తాయి. అదే ఒక సమోసాని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక సమోసా తినే ప్లేస్లో 3 యాపిల్స్ తినొచ్చు. అంత తక్కువ క్యాలరీస్ ఉన్న యాపిల్ తినడం వల్ల ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు బిస్కెట్ని రీప్లేస్ చేస్తూ, స్వీట్ని రీప్లేస్ చేస్తూ, మన ఈ బజ్జీ సమోసా జంక్ ఫుడ్ని రీప్లేస్ చేస్తూ రెగ్యులర్గా యాపిల్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఓన్లీ యాపిల్ అని కాదు, మనకి జామకాయలు ఉన్నాయి, జామకాయలు హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్. అలాగే అనార్ ఉంది, మోసంబి ఉంది, సంత్రా ఉంది, మనకి ఇవన్నీ ఫ్రూట్స్ కూడా అంతే. బట్ స్పెసిఫిక్లీ యాపిల్కి వచ్చేసరికి ఏంటి అంటే యాపిల్లో వైటమిన్ ఏ, బీటా కెరటిన్ కూడా ఉంటాయి. దానివల్ల ఒక 1 పాయింట్ మేబీ యాపిల్కి ఒక 1 పాయింట్ ఇవ్వచ్చు మనం అన్ని ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే. ఎప్పుడైనా మనకి న్యూట్రియంట్స్ అందాలి అంటే మనం చూ చేసినప్పుడే మనకి న్యూట్రియంట్స్ అందుతాయి. మనం ఎప్పుడైతే చూ చేసినప్పుడు, నమిలినప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, ఓకే ఈ ఫుడ్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి అని ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మనకి ఫుడ్కి. ఎప్పుడైతే చూ చేస్తామో మనం చూయింగ్ ప్రాసెస్లో సలైవాలోనే కార్బోహైడ్రేట్స్ కానీ చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం మన మౌత్లో అబ్జార్ప్షన్ స్టార్ట్ అయిన తర్వాతనే స్లోగా మన నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటన్నిటికీ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా నమిలి తిన్నప్పుడే దాని న్యూట్రియంట్స్ అనేవి మనము 100% మన బాడీకి వెళుతుంది అని అష్యూరెన్స్ ఇవ్వచ్చు. జ్యూస్ లాగా అయితే 0%, బికాస్ మీరు ఇక్కడ మౌత్లో అక్కడ సలైవాకి మిక్స్ అవ్వట్లేదు, స్టమక్లో అది సరిగ్గా ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవ్వట్లేదు, బికాస్ మీరు ఆల్రెడీ బయట మిక్సీలో బ్రేక్ డౌన్ చేసేసారు. సో స్టమక్లో కూడా దానికి ఏం పని లేదు. స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పీచు పదార్థం లేదు. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఫైబర్ లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్లో దెర్ ఇస్ నో యూస్. సో మీరు యాక్చువల్లీ ఫ్రూట్లా తినకుండా జ్యూస్లా తిన్నారంటే దెర్ ఇస్ నో అబ్జార్ప్షన్ ఇన్ మౌత్, దెర్ ఇస్ నో డైజెషన్ ఇన్ స్టమక్. స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైబర్ లేదు, పీచు పదార్థం అంతా పేస్ట్ లాగా స్మూదీ లాగా అయిపోయింది, యూజ్ ఉండదు. కాబట్టి ఎనీ ఫ్రూట్ స్పెసిఫికలీ మనము దాని నుంచి ఫైబర్ కోసం తింటున్నాము, దానిలోనున్న న్యూట్రియంట్స్ని మనం అబ్జర్వ్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు
దాన్ని నమిలి తిన్నప్పుడే దానికి 100% న్యాయం చేస్తున్నట్టు. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం పొందాలి అంటే అది నమిలి తినాల్సిందే. స్పెసిఫిక్‌లీ ఫ్రూట్స్‌లో అయితే ఇది వర్తిస్తది. రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి కొలెస్ట్రాల్ చేంజెస్ అయితే వస్తాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ చాలా తగ్గిస్తది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తది.